పురుషుడికి లైంగికమైనటువంటి ఆలోచన లేక దీన్ని అకేషనల్ ఇంటర్కోర్స్ అంటాం. నా దగ్గరికి ఒకసారి ఒక కపుల్ వచ్చారు. ఆ అమ్మాయి లేడీ లాయర్. ఆమె తన డైరీ తీసి నా ముందర పెట్టి, సార్ మాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలలో ఈయన ఇన్ని సార్లు మాత్రమే ఈ టైం నుంచి ఈ టైం దాకా శృంగారంలో పాల్గొన్నాడు. ఇట్ ఈస్ అ వెరీ అకేషనల్గా కానీ ఈయన శృంగారం చేయడు, కనుక ఈయనకు ఏం వ్యాధి ఉందో చూడండి అని వచ్చాడు. సామాన్యంగా అబ్బాయిలకు ఒక అవగాహన ఉండాలి. పెళ్ళికి ముందు చిన్నపాటి ట్రైనింగ్ అవసరం. మన దేశంలో అట్లాంటి అవకాశాలు లేవు, కానీ వీలైతే వాళ్ళు కనీసం ఆండ్రాలజిస్ట్నో యూరాలజిస్ట్నో కలిసి ఫిజికల్ గాను సైకలాజికల్ గాను ఆర్ దే కంపాటబుల్ పెళ్లి చేసుకోవడానికి అర్హత ఉందా లేదా చూసుకోవాలి. ఈ బాడీలో ఎవరికైతే బాగా ఒబెసిటీ ఉంటుందో, ఎవరైతే సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేయరో వాళ్లకు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. టెస్టోస్టెరాన్ కనుక 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువైపోతే కోరికలు కూడా ఉండవు. సో ముందు ఆ కోరికలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, బరువు తగ్గించుకోవాలి. ఒకవేళ హార్మోనల్ ఇవాల్యుయేషన్లో కనుక తేడాలు వస్తే హార్మోన్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. తర్వాత అమ్మాయిల అందాన్ని చూడడం నేర్చుకోవాలి. దీనికి కోరిక రావాలనుకుంటే సంగాత్ సంజాయతే కామః అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఎలా వస్తుంది? ధ్యాయతో విషయాన్ పుంసః. ఏదైనా మనసుతో ఆలోచిస్తున్నప్పుడు వాడికి ఉండేటువంటి చుట్టూ ఎన్విరాన్మెంట్ వల్ల వాడికి కోరికలు వస్తాయి. మీరు రోజు పేకట్ట వాడి దగ్గర కూర్చుంటే మీరు కూడా 50 రూపాయలు ఇచ్చేసి నాది కూడా ఒక ఆట ఆడమంటారు. లేదా గుర్ర పందాలు వాడి దగ్గర కూర్చుంటే 5,000 వాడి చేతిలో ఇచ్చేసి నేను కూడా ఒక గుర్రం మీద పందెం పెడతానంటారు. సో సెక్స్లో ఇంట్రెస్ట్ కలగాలంటే ఆ సెక్స్ విషయాలు మాట్లాడే ఫ్రెండ్స్ ఉండాలి, పుస్తకాలు ఉండాలి, కొంత టైం స్పేర్ చేయాలి. అటువంటప్పుడు మాత్రమే దాని మీద కోరిక కలుగుతుంది. మీరు ఎప్పుడైనా పాత తెలుగు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చూస్తే అందులో రాజకుమారుడి పక్కన కొంతమంది కమెడియన్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, రాణిగారు ఎంత అందంగా ఉన్నారు, అసలు ఆమె చూస్తే కళ్ళు మెరుమిట్లు కొడుతున్నాయి, ఆమె మెరుపు తీగలాగా ఉంది అని వీడు చెప్తారు. మరి రాజుగారికి ఆ రాజకుమారుడికి ఆ మాత్రం బుద్ధి లేదా? వాడు అమ్మాయిని చూసుకోలేడా? కానీ ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు వాడికి ఆ అమ్మాయి మీద కోరిక ఎక్కువవుతుంది. కనుక అలా ఒక సర్కిల్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది. దట్స్ వాట్ సంగాత్ సంజాయతే కామః. సంగత్ అంటే చుట్టూ ఉండేటువంటి చిన్నపాటి సంఘం. సో రెండోది ఎక్సర్సైజ్ చేయాలి. మూడోది బరువు తగ్గించుకోవాలి. నాలుగోది కొంచెం ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తినాలి. ఏదో ఎగ్జాటిక్ బయట నుంచి వచ్చినవి తినాలనుకోక్కర్లేదు. లోకల్గా ఏ పండుగ ఏ సీజన్లో ఏది పండితే అవి తినచ్చు. తర్వాత కేవలం బాదామును కాశీపప్పు తింటేనే పెరుగుతుంది అని అనుకోవడం పొరపాటు. పూర్వంలో వైద్యం బాగా అభివృద్ధి చెందని టైంలో రాజులు నవాబులు పులులను చంపేసి ఆ పులులో ఉన్నటువంటి టెస్టికల్స్ తీసుకొచ్చుకొని తినేవాళ్ళు. దురదృష్టవశాత్తు వాళ్ళ వల్ల పులుల కౌంట్ తగ్గిపోయింది, కానీ వీళ్ళకేమి పెరిగేది కాదు. సో నిజాం నవాబు గారికి 300 మంది భార్యలు ఉండేవాళ్ళని చెప్తారు. మరి 300 మందిని కనీసం ఆయన కళ్ళతో కూడా చూసే అవకాశం లేదు. సో అతను కూడా ఒక మనిషే. సో నవాబు అయినంత మాత్రాన అతనికి ఎక్స్ట్రా ఏమీ ఉండదు. రాజులైనా ఎవరికే ఉండదు. ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రధాని అయినా, ప్రెసిడెంట్ అయినా అందరూ హ్యూమన్ బీయింగ్సే. కనుక హ్యూమన్ బీయింగ్స్కు ఏ పరిధులు ఏ లిమిట్స్ ఉంటాయో అవే ఉంటాయి. కనుక పెళ్ళికి ముందే జాగ్రత్త పడి చేసుకోవాలి. తర్వాత అమ్మాయి టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ముందు అసలు టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. దానికోసమని షవర్ కిందకి వెళ్ళి ఒకసారి చేతులు పెట్టుకొని చూసుకున్నప్పుడు సన్నటి నీళ్ళ ధార మీద పడ్డప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. సో అమ్మాయి వేళ్ళను, ఈ వెంట్రుకలను, తలను, చెంపల్ని బట్టలు తీయాల్సిన అవసరం లేదు. ఇది ఒక 2 months కోర్సు. దీనికి జాన్సన్ టెక్నిక్ అంటారు. దానిలో ఏమిటంటే అమ్మాయిని టచ్లో ఎంజాయ్ చేయడం నేర్స్తారు. ఆ 2 months కూడా అతను శృంగారం చేయకూడదు. సో ముందు ఆ టచ్ని ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్కు శృంగారంలో కూడా చేస్తారు. కనుక ముందు ఐ సీ వాట్ ద మైండ్ నోస్ అని మనసులో ఒక కోరికను తెచ్చుకోవాలనుకున్నప్పుడు మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, పుస్తకాలు చదువుకోవాలి. తర్వాత దాని మీద మంచి ఫ్రెండ్స్ ఉండాలి, సర్కిల్. నా దగ్గరికి ఒకసారి ఒక పూజారి కపుల్ వచ్చారు. పూజారి భార్య చెప్పింది, సార్ మా ఆయన నాతో సంసారం చేయట్లేదు, ఒక్కసారి కూడా చేశాడు, అది ఒక్కసారి కూడా చేయట్లేదు. నేను అడిగాను, బాబు ఏమిటి ప్రాబ్లం అని. సార్ నేను చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఒక
దేవతా విగ్రహం ఉన్నది. దానికి మా ఫాదరు పూజ చేయించేవాడు. దానికి చీర నేనే మార్చేవాడిని. నాకు అసలు ఏ అమ్మాయిని చూసినా కూడా నాకు ఆ కోరిక రాదు, నాకు కోరికలు లేవు. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి కండిషన్ అయింది, అమ్మాయిల్ని అమ్మాయిలుగా చూడకూడదు, ఒక దేవతలాగా చూడాలి అన్న కండిషన్లో అతను పెరిగాడు. కనుక అతనికి భార్యతో సంసారం చేసినా కూడా భార్యలో ఆయనకు భార్య కనిపించలేదు. సో అలా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో వాటిని అన్నిటిని కూడా చేసుకొని శృంగారం, నిజానికి దేవతలు కూడా శృంగారం చేస్తారు. శివుడు ఎప్పుడు కూడా శృంగారం చేస్తూనే ఉంటాడట. అలాగే విష్ణుమూర్తి కూడా చాలా రసికుడు అని చెప్తారు. గజేంద్ర మోక్షంలో ఒక పద్యం ఉంది, సిరికిన్ చెప్పడు శంఖచక్రమున్ చేదో కైకొనడు, ఏ పరివారమున్ జీరుడు, శ్రీకుచోపరి చేలాంచలమైన వీరుడు గజప్రాణావనోత్సాహి అయి అంటాడు. అంటే ఏనుగును రక్షించాలన్న తొందరలో అమ్మాయి బ్రెస్ట్ మీద ఉన్నటువంటి గుడ్డను కూడా ఆయన వదలట్లేదట. అంటే ఆయన చేయి ఆ బ్రెస్ట్ మీద ఉంది ఇలా, ఈయన చేయికి అమ్మాయి బ్రెస్ట్కు మధ్యలో లక్ష్మీదేవి గారి బ్రెస్ట్కు మధ్యలో ఒక గుడ్డ ఉంది, ఆ గుడ్డను కూడా వదలట్లేదు ఈయన, దాన్ని అట్టగే పట్టుకొని వచ్చేస్తున్నట్ట పరిగెత్తుకొని. సో భగవంతుడు మనని రక్షించాలనుకున్నప్పుడు అలా కష్టపడి కూడా వస్తూ ఉంటాడు. సో అందులో రసికత ఉంది, ఆ రసికతను మనం గ్రహించాలి. దేవతలు కూడా శృంగారం చేస్తారు. శృంగారం అనేది తప్పు కాదు. ఎవడైతే భార్యతో శృంగారం చేస్తాడో అది బ్రహ్మచర్యంతో సమానం. అలా కాకుండా పక్కింటి వాడితో చేసినా, ఇంకెవరు వాడి వైఫ్తో చేసినా అది పొరపాటు, అది సోషల్గా నాట్ యాక్సెప్టబుల్. ఒక్కోసారి అది క్రైమ్ కూడా ఉండొచ్చు. కనుక ఎవరికైతే పెళ్ళి అంటూ చేసుకున్న తర్వాత వాడి బాధ్యత అమ్మాయిని తృప్తిపరచడం అనేది. సర్వే జనా సుఖినో భవంతు.